గాయ్స్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వచ్చేసినాం గేమ్లోకి. అరే ఏంద్రా ఇంత లాగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ వుడ్గా చేస్తా. హీహీ. ఇల్లు ఇల్లు ఈ వీడియోలో రాలేదేమో బ్రో. ఇల్లుకి చాలా వుడ్ అవసరం. ఇంకా నేను చాలా ప్లాన్స్ వేసుకుంటున్నా. ఇల్లు కట్టాలంటే కూడా మనం ఏం నార్మల్ ఇల్లు కట్టకున్నాం, డైరెక్ట్ పర్మనెంట్ బేసే కట్టేస్తా. ఇంకా మళ్ళీ ఒక నార్మల్ బేస్ కట్టి మళ్ళీ పర్మనెంట్ అంటే నా వల్ల కాదు. నేను పర్మనెంట్ బేస్ కట్టుకునేంత వరకు ఒక విలేజర్ ఇంట్లో ఉంటే బాగుంటుంది. అందుకే విలేజర్ ఇంట్లోనే ఉంటున్నా ఎన్ని రోజులైనా. కానీ నేను ఐడియాస్ రావాలి కదా బ్రో, ఎలా ఉండాలి ఇల్లు అని. ఈ అన్ని ఐడియాస్ వచ్చినాక, నాకు అన్ని ఐటమ్స్ ఉన్నాక ఇల్లు అయితే కట్టేస్తా. ఈసారి సర్వైవల్ కాబట్టి చాలా మంచిగా కడదాం అనుకుంటున్నా ఇల్లు. అంటే నేను ఒకళ్ళు కూడా ఓన్లీ సర్వైవల్ ఆడలేకపోయినా, ఎందుకంటే ప్రతిసారి నార్మల్గా ఆడతా. సర్వైవల్లో ఆడి కష్టపడి నేను మైనింగ్కి వెళ్ళిపోతా. ఆ మైనింగ్ పోయినాక ఎన్నో సామాన్లు అంటే డైమండ్, గోల్డ్ ఇవన్నీ నా దగ్గరకు వస్తాయి. కానీ ఏమవుతుంది, ఇంకా మైనింగ్ చేసుకుంటూ పోతుంటే ఒక దగ్గర కేవ్లో పడిపోతా. లావా ఉంటుంది, లావాలో పడిపోతా, సామాన్లు అన్నీ పోతాయి. అంత కష్టపడి అన్ని ఐటమ్స్ దొరికించుకుంటే మొత్తం పోతే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్రెస్ట్ రాదు. అందుకు ఇంకా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మళ్ళీ క్రియేటివ్కి వెళ్ళి తెచ్చుకుంటా. ఇప్పుడు అనుకుంటున్నా ఈ వరల్డ్ ఏమైనా సరే అసలు క్రియేటివ్ యూజ్ చెయ్యను, ఓన్లీ సర్వైవల్. ఓకే, వుడ్ కట్ చేసినాక మీకు చూపిస్తా. గాయ్స్ అయిపోయింది నా వుడ్ కట్టింగ్ అయితే. ఇంకా కట్ చేస్తుంటే ఏమైందంటే నేను క్రియేట్ చేసుకున్న 2 యాక్స్లు ఇగిపోయినాయి. క్రియేట్ చేసుకోవాలంటే ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ వద్దనుకొని వచ్చేసిన. చూడండి, ఓ మై గాడ్, ఇన్ని స్టాక్సా. ఇప్పుడైతే ఏం చేస్తా అంటే వెళ్ళి 2 షవల్స్ కావాలి నాకు. 2. ఓకే, ఈ 2 షవల్స్ అయిపోయేంత వరకు శాండ్ అని దొవుతా. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఎక్కడ పెట్టుకుందామంటే ఆ ప్లేస్ బ్రో, ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ మొత్తంని కొంచెం ఫ్లాట్గా చేయడానికి ట్రై చేస్తా. ఓకే, లెట్స్ గో. మీకు మొత్తం అయిపోయినాక చూపిస్తా, ఫ్లాట్గా అయినాక. బిఫోర్ ఆఫ్టర్ చూడండి. దిస్ ఈస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్.